మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన మంచి బజ్జీ కర్రీ చూసేసారు కదా. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? శ్రవంతి అండి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సుజాత. సుజాత గారు మీరు ఎక్కడి నుంచి? మాది మారేట్పల్లి, తుకారాం గేట్. మారేట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్సా? ఓకే. సో మరి ఇద్దరు మంచి వంటలతో రెడీగా ఉన్నారా ఈ రోజు? రెడీగా ఉన్నాం. సో హ్యాపీగా బాగా రెడీ అయ్యారు ఇద్దరు, మంచి పరిచయం. థ్యాంక్ యూ. సో మరి వంటలు కూడా అలాగే చేయాలి, కలర్ఫుల్ గా. ఓకేనా? సో మరి ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? నాది వంకాయ బొబ్బర్ల కూర. వంకాయ బొబ్బర్ల కూర. మీరండి? ఆకుకూరలన్నీ కలిపి మసాలా కర్రీ. సో మిక్స్డ్ లీఫీ మసాలా కర్రీ అన్నమాట. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీ ఇష్టం అండి, మీరు ఎవరిని చాయిస్ చేస్తే వాళ్ళే చేస్తారు. నేను ఎవరిని చాయిస్ చేస్తే వాళ్ళే చేస్తారా? ఫస్ట్ ఎందుకో వంకాయ కూర చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. రెడీ చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వంకాయ బొబ్బర్ల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటోలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సుజాత గారు మొదలు పెడదామా? సరే అండి. ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఓకే. బొబ్బర్లు చాలా మంచిదండి. అవును. సో మీరు ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటారా వంటల్లో? అవునండి, దీంట్లో ఆలు కూడా కలుపుకోవచ్చు, మనకి చాయిస్. ఓకే. సో బొబ్బర్లు ఉడికించేసి పెట్టుకున్నారా? సాల్ట్ వేసి ఉడికించాను. ఓకే. వంకాయలు కట్ చేసేసి నీళ్ళలో వేసేయాలి. ఓకే. ముందుగా ఆవాలు, జీలకర్ర, ధనియా పత్తా. సో ఈ బిర్యానీ ఆకు బాగుంటుందా ఫ్లేవర్? అవునండి. ఓకే. కొంచెం మసాలా దినుసులు. ఓకే. అది కొంచెం ఫ్రై అయ్యే లోపల ఎండుమిర్చి. ఈ పోపు కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. ఆవాలు, జీలకర్ర, మసాలా దినుసులు. అది కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ఆనియన్, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి. ఇందులో పచ్చిమిరపకాయలు వేరండి? లేదండి. ఓకే. ఈ వంకాయ బొబ్బర్ల కాంబినేషన్ మీరే ట్రై చేశారా? ఎక్కడైనా చూసారా? లేదండి, మా అమ్మ చేస్తుంది. సో ఆవిడ నుంచి మీకు అలా వచ్చింది అనమాట? వచ్చింది. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, అది బాగా ఫ్రై అవ్వాలని. వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా మనం ఇట్లాంటి పప్పులు అవి వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు. బొబ్బర్లతో ఏదన్నా చేసుకోవచ్చు, హాట్ ఐటమ్ గానీ, స్వీట్ గానీ. ఏం చేస్తుంటారండి సుజాత గారు మీరు? నేను హోమ్ మేకర్ అండి, ఇంట్లోనే. ఎలా కాలక్షేపం? ఇంట్లో కాలక్షేపం మీ ఈటీవీ ఉంది కదా, మా ఈటీవీ మీకు రకరకాల ఈటీవీలు తెచ్చారు. అవును కదా, అన్ని ఈటీవీలో చూస్తాం. ఈటీవీ అభిరుచి చూస్తాం బాగా. ఓకే. ఇంకా ఈటీవీ అభిరుచిలో రాజుగారు చెప్తారు కదా, అవన్నీ గార్నిషింగ్లు అవన్నీ చూస్తాం. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాం. ఓకే. నేను కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే వెళ్తాను, రాజుగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వెళ్తాను. ఓకే. ఫ్లవర్స్ చేయడం గానీ, క్యారెట్ తో, రాడిష్ తో చేస్తారు, చాలా బాగుంటాయి. బాగున్నాయా? వెరీ గుడ్. అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. 1/2 స్పూన్ చాలండి. అది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది. ఓకే. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఓకే. బాగా చిన్నగా తురిమిన టమాటా, చిటికెడు పసుపు. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? అమ్మాయి 3rd క్లాస్. ఓకే. అబ్బాయి యూకేజీ. సాన్వి, సాత్విక్. వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. సాన్వి, సాత్విక్. ఓకే. సో సాన్వికి, సాత్విక్ ఇద్దరికి హాయ్. సో ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. కొంచెం కాదు, చాలానా? మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన సామ్సంగ్ లో చేస్తారండి. పేరేమిటి? సాహు. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అవి చేసి పెట్టి ఇవి చేసి పెట్టి అని అడుగుతూ ఉంటారా? నేను ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి అడుగుతారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? అది రేపు చేస్తే మళ్ళీ ఇదెందుకు చేస్తావో, ఇంకోటి చేయలేదు అంటారు. ఇది నిన్నటి రెసిపీ కాబట్టి ఈ రోజు క్యాన్సిల్, ఈ రోజు కొత్తది కావాలా?
కరివేపాకు వేసుకుందాం. వేయండి. పోపులో వేసే కంటే కొంచెం కూర వేసాక వేస్తే ఆ స్మెల్ అలాగే ఉంటుంది. ఆకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి వెళ్తారా కాంపిటీషన్స్ కి? వెళ్తామండి. సో ఈ వంకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలా? అవునండి. ఓకే. ఆల్రెడీ మనం ఆనియన్ లో సాల్ట్ వేసాం కదా, అది సరిపోతుందో కొద్దిగా వేస్తారా? కొంచెం వేయాలి. ఇప్పుడు బొబ్బర్లో కూడా మనం దానికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. వేసి ఉడికించేసారు. ఓకే. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. కూరకు సరిపడా. వాటర్ ఏమైనా వేస్తారా? అక్కడ కొంచెం మగ్గించేద్దాం అలాగే మగ్గించి. అప్పుడు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. మూత పెట్టేద్దామా? పెట్టేది. సో ఈ వంకాయ ముక్కలు మగ్గితే ఎలాగో మనం బొబ్బర్లు ఉడికించినవి కాబట్టి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి గీత గారు. చెప్పండి, ఏం చెప్పమంటారో చెప్పండి. మీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ సారీస్ బాగుంటాయి. థ్యాంక్ యూ. మా కర్టసీ వాళ్ళు మంచి మంచి చీరలు ఇస్తూ ఉంటారు అలాగా. సో మీరు చేస్తారా ఇంట్లో వంటలు? చేస్తాను, ఎందుకు చేయను? నమ్మలేకపోతున్నాను. ఎందుకు? నేను వంట చేసేదాకా కనిపిస్తుంది. బాగా తినేవాళ్ళ కనిపిస్తున్నానా? అలా కూడా కనిపించట్లేదు కదా, అందుకని చేస్తున్నాను అనమాట. మీరు అలా హెల్దీ వంటలన్నీ ఇప్పుడు మీరు చూపించేవన్నీ చేసుకుని నేనే తినేస్తూ ఉంటాను. అందుకే ఇలా ఉన్నాను అనమాట. రాజుగారు బాగా చేస్తారండి. అవును, రాజుగారు వంట రాజుగారిని అడిగి మరీ చేయించుకుని తింటూ. స్వీట్ ఐటమ్స్ బాగుంటాయండి రాజుగారు. ఏమిటి మీరు అలా అనకూడదు. అలా అంటే మీకు స్వీట్ ఇష్టం కాబట్టి స్వీట్ మీకు ఆయన సింపుల్ రెసిపీస్ అయినా కూడా అవి కూడా బాగా టెక్నిక్స్ తో చేస్తారు అవి. అవును, చెప్స్ కదా, మరి అలా ఆ టెక్నిక్స్ అన్ని మనం కూడా చూసి నేర్చేసుకోవాలి. నేనైతే గార్నిషింగ్ అవి నేర్చుకుంటాను. బాగా నేర్చుకుంటున్నారా? వెరీ గుడ్. సో ఇవి ఇంకొంచెం మనకి బాగా ముక్కలు మెత్తబడాలి కదా? బాగా మెత్తబడాలండి. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా? కొంచెం దగ్గర పడ్డట్టుంది. వంకాయ ముక్కలు దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకుందాం. దీనికి తగినంత కారం. ఓకే. సో ఉప్పు అంతా ఆల్రెడీ ఇందాక యాడ్ చేసుకున్నాం. పుదీనా కూడా మనం ఇప్పుడే వేద్దాం. కూర అంతటికి బాగా స్మాష్ అవుతుంది. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఇంక ఇదంతా ఇలా మగ్గటమేనా? కొంచెం కూడా వాటర్ ఏం అక్కర్లేదమ్మా? ఇప్పుడు వేసుకుందాం. వేద్దామా కొద్దిగా? అదంతా బాగా పట్టాలి. సో కొంచెం ఆ వంకాయకి బొబ్బర్లకి ఆ ఫ్లేవర్స్ మనకి రెడీ అవుతుంది. ఓకే. మసాలా పౌడర్ గీత గారు. ఓకే. బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్ చేసేద్దాం. బాగుంది కలర్ఫుల్ గా. ఇప్పుడు ఒక 5 minutes ఉడికితే చాలు. ఓకే. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామండి. ఓకేనా? అది బాగా పట్టుకుందండి, ఉడికింది. సో చాలు, తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకుందాం. అది మనకి అవసరం అనుకుంటే, పులుపు కావాలి అనుకుంటే. గీత గారు రెడీ వంకాయ బొబ్బర్ల కూర. సూపర్. ఓకే అండి, మరి వంకాయ బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు, కారం, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. అంతే, వంకాయ బొబ్బర్ల కూర రెడీ. వంకాయ బొబ్బర్ల కర్రీ తయారీ విధానం చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజు గారు, వంకాయ బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీ. ఓకే. బాగుంది, కాంబినేషన్ బాగా కుదిరింది. ఫైనల్ గా యాడ్ చేసిన నిమ్మరసం కూడా మంచి టేస్ట్ ఇచ్చింది యా. సో అన్ని కూడా బాగున్నాయి. ఆ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. వంకాయ ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
పువ్వులు చాలా అందమైనవి, అలాగే సుకుమారమైనవి కదా. అంటే పువ్వుల్ని ఏ రకంగా డెకరేట్ చేసుకున్నా కూడా ఇల్లంతా ఆహ్లాదకరంగాను, మంచి సువాసన భరితంగాను, అందంగాను ఉంటుంది. అందుకే మన వాళ్ళు బౌల్స్లో వేసుకొని పువ్వులు పెట్టుకుని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్గా పువ్వులు ఉండేటట్టుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి పువ్వులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కనుక కలుపుకుని అలా ఉంచుకున్నట్లయితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక వారం రోజుల పాటు కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోకుండా తాజాగా సువాసన భరితంగా ఉంటాయి.